నమస్తే, నేను చందు. వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. కోనసీమ నర్సాపురం రైల్వే లైన్కి సంబంధించి కూడా నిధులు మంజూరు చేయలేదని ఆ ఉద్యమం 2015 వరకు కూడా కొనసాగింది. అది మనందరికీ తెలిసిన విషయమే. దీనికి ఆజ్యం పోసిన వారు 2000లో జిఎంసి బాలయోగ్ గారు. అయితే ఈ ప్రాజెక్టుకి సంబంధించి కూడా రాస్తారోకోలు, అదేవిధంగా పాదయాత్రలు కూడా జరిగినాయి. అందులో కీలకంగా ఉన్నవారు కోనసీమ జేఏసీ కన్వీనర్ బండారు రామ్మోహన్ రావు గారు. వారు సీనియర్ అధ్యాపకులు అమలాపురం నుంచి. అయితే దీనికి ప్రభుత్వాలు ఎన్ని మారినా, ముఖ్యమంత్రులు మారినా కోనసీమ నర్సాపురం ప్రాజెక్టుకి సంబంధించి కూడా నిధుల విషయంలో జాప్యం జరుగుతోంది. అదేవిధంగా నిధులు సమకూరట్లేదని వారు అంటున్నారు. అసలు దీనికి సంబంధించి ఏ ప్రభుత్వంలో ఎవరు ఎలాంటి హామీలు ఇచ్చారు, ఆ పోరాటం ఎంతవరకు వెళ్ళింది, వారి మాటల్లోనే విందాం. రామ్మోహన్ రావు గారు, నమస్కారం. సో ఈ కోనసీమ నర్సాపురం ప్రాజెక్టుకి సంబంధించి కూడా నిధులు మంజూరు అవ్వలేదని మీరు ఎన్నో రాస్తారోకాలు, ఉద్యమాలు చేశారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? నిజానికి కోనసీమ ప్రజల చిరకాల వాంచండి కోటిపల్లి నరసాపురం రైల్వే ప్రాజెక్ట్ అనేది. దీనికి 2000 సంవత్సరంలోనే అంకురార్పణ జరిగింది. స్వర్గీయ లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగ్ గారి ప్రోత్సాహంతో ఈ ప్రాజెక్టుకి అక్కడ కోనసీమ కేంద్రం అమలాపురంలో అంకురార్పణ జరగటం అనేది జరిగింది. దురదృష్టవశాత్తు అంకురార్పణ జరిగిన కొన్ని నెలలకే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం మనందరూ కూడా తెలిసిందే అండి. 2000 సంవత్సరంలో అంకురార్పణ జరిగితే 2015 సంవత్సరం వరకు కూడా ఈ రైల్వే ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం ప్రతి రైల్వే బడ్జెట్లో ఎటువంటి నిధులు కేటాయింపులు కూడా చేయలేదండి. దానికి కారణం మనందరికీ కూడా తెలిసిందే. బాలయోగ స్థాయి నాయకులు మా కోనసీమ నుంచి ఎవరో కూడా లేకపోవడంతో నిధులు కేటాయింపు జరగలేదండి. అయితే 2009 సంవత్సరంలో సమైక్యాంధ్ర ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో కోనసీమ జేఏసీ ప్రధాన పాత్ర పోషించిందండి అమలాపురం పట్టణంలో. ఆ ఉద్యమం కోనసీమ జేఏసీ కార్యవర్గం చేసినప్పుడు దానికి కన్వీనర్గా నేను ఉండేవాడిని. అప్పుడు ప్రజల నుంచి ఒత్తిడి వచ్చిందండి. మీరు ఈ సమైక్యాంధ్ర ఉద్యమం గురించి ఇంత బాగా చక్కగా చేస్తున్నారు కదా, అందరినీ కలుపుకుంటూ చేస్తున్నారు కదా, మన ప్రాంత సమస్య ఇది కోనసీమ రైల్వే ప్రాజెక్ట్ అన్నది, మరి దాని గురించి కూడా మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు, దాన్ని భుజాన్ని ఎత్తుకోమని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం అనేది జరిగిందండి. కోనసీమ ప్రజల కోరిక మేరకు మేము ఈ కోనసీమ రైల్వే ప్రాజెక్టు ఉద్యమాన్ని మేము భుజానికి ఎత్తుకోవడం అనేది జరిగిందండి. 2009 నుంచి ఇంచుమించు 2014 సంవత్సరం వరకు అనేక రకాలమైన ఉద్యమాలు అమలాపురం పట్టణం కేంద్రంగా చేసామండి. మాతో పాటు కొన్ని సంస్థలు కూడా చేసినాయి. రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలు, సుమారు దీక్షలు, 4 రోజుల పాటు పాదయాత్ర చేశారు కదా. ఇవన్నీ ముందు చేసామండి. ధర్నాలు, దీక్షలు, మానవహారాలు, రాస్తారోకోలు ఇవన్నీ చేసామండి. చేసిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఏ స్పందన కూడా లేదు. ఇంకా దాంతో ఇంక మేము ఏం చేస్తామంటే 2013 సంవత్సరంలో కోటిపల్లి నుంచి నరసాపురం వరకు 4 రోజుల పాటు పాదయాత్ర చేస్తామండి. రోజు 13 కిలోమీటర్ల మేర నడిచేవాళ్ళం అండి. ప్రతిరోజు రాత్రి ఏ ఊర్లో అయితే అక్కడ ఆ పాదయాత్ర ఆగిందో అదే ఊర్లో స్టే చేసేవాళ్ళం. ఆయా ఊర్లో సర్పంచులు, స్థానికులు వీళ్ళందరూ కూడా మాకు వసతి ఏర్పాట్లు చేసేవారు. మరి లక్షలాది జనం నీరాజనాలు పలికారండి ఆ పాదయాత్రకి. మాకు నుదుట తిలకం దిద్ది ఎక్కడికక్కడ భోజనాలు ఏర్పాటు చేసి అఖండ స్వాగతాలు పలికేవారండి. 4 రోజుల పాదయాత్ర ముగిసాక ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందిస్తుంది మేము అందరం అనుకున్నాం. అయితే ఎటువంటి ప్రకటన కూడా రాలేదండి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం. దాంతో విసుకెత్తి మేము ఏం చేస్తామంటే ఇంక తిమ్మి ఢిల్లీలోనే తేల్చుకోవాలని మేము నిర్ణయం తీసుకోవడం అనేది జరిగిందండి. మా కోనసీమ జేఏసీ కార్యవర్గం ముఖ్యమైన వాళ్ళు ఒక 30 మంది ఉంటారండి. నేను కన్వీనర్ని అయితే చైర్మన్ వాసా శామ్యూల్ దివాకర్ అండి. అతను కోనసీమ జేఏసీకి చైర్మనే కాకుండా రాష్ట్ర రెవెన్యూ జేఏసీ కూడా చైర్మన్ అండి అతను. మా ఆధ్వర్యంలో 30 మంది టీము ఢిల్లీ వెళ్ళటం అనేది జరిగింది. అయితే మేము 30 మంది ఢిల్లీ వెళ్ళటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎవరొకరు సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ అయి ఉండాలండి, మారల్ సపోర్ట్ అయి ఉండాలి. అక్కడ స్థానికంగానే కిమ్స్ మెడికల్ కాలేజీ ఉంది. ఆ చైర్మన్ చైతన్య రాజు గారి ప్రోత్సాహంతో మేము ఢిల్లీ వెళ్ళటం అనేది జరిగింది. ఢిల్లీలో 3 రోజుల పాటు తిష్ట వేసామండి. అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్, తెలుగుదేశం, బీజేపీ ఎంపీలు అండి, వాళ్ళందరినీ కూడా కలిసాం. ఈ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళామండి. అంతేకాకుండా అప్పుడు బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎవరంటే రామ్మాధవ్ గారు అండి, వారణాసి రామ్మాధవ్ గారు, బీజేపీకి కేంద్ర ప్రధాన కార్యదర్శి. ఆయన స్వస్థలం ఎక్కడ కదా అమలాపురం అండి. ఆయన కూడా కలిసి మరి మా ప్రాంత సమస్య గురించి ఆయన దృష్టికి తీసుకెళ్ళడం అనేది జరిగింది. ఆయన కూడా చొరవ తీసుకున్నారు. మొత్తం మీద అప్పుడు రైల్వే మినిస్టర్ సురేష్ ప్రభు గారు రామ్మాధవ్ గారి ప్రోత్సాహంతో అప్పుడు మా ఎంపీ పండుల రవీంద్రరావు గారు, కాకినాడ ఎంపీ తోట నరసింహ గారి ప్రోత్సాహంతో సురేష్ ప్రభు గారి అపాయింట్మెంట్ తీసుకుని సుమారు 6 గంటల సేపు ఆయన ఛాంబర్లో ఈ విషయం మీద డిస్కస్ చేయడం జరిగింది. యావత్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన టీడీపీ, బీజేపీ ఎంపీలు అందరూ కూడా డిస్కషన్లో పాల్గొన్నారండి. వాళ్ళందరూ ఒకటే చెప్పారండి, స్వర్గీయ లోక్సభ బాలయోగ స్పీకర్ గారు ఇది చిరకాల స్వప్నం, ఈ ప్రాజెక్టు ఇది ఎట్టి బస్సులో అంటే 2009
రాజశేఖర రెడ్డి గారి నిర్యాణం అనంతరం కూడా మీరు సమైక్యాంధ్ర ఉద్యమం ఇవన్నీ చేస్తూ వచ్చారు. చేస్తాం, కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రైల్వే శాఖతో ఏదో ఒప్పందం కూడా జరిగినట్టు చెప్తున్నారు. yes, sir. దాని గురించి ఏం చెప్తారు మీరు? అది రాజశేఖర రెడ్డి గారు 2009 సంవత్సరం 2010 సంవత్సరం అనుకుంటా అండి. అప్పుడు మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు హయాంలో కేంద్ర రైల్వే శాఖకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య ఒక ఒప్పందం జరిగిందండి. అంటే ఈ ప్రాజెక్టుకి సంబంధించి టోటల్ ఇన్వెస్ట్మెంట్లో 25% రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. అంటే 2000లోనే దీనికి అంకురార్పణ జరిగింది కాబట్టి అప్పుడు ఎస్టిమేషన్ ఎంత ఉంది? 2009లో ఎంత ఉంది? అప్పుడు ప్రారంభంలో అయితే దీని ఎస్టిమేషన్ కేవలం 330 కోట్లు అండి బాలయ్య గారి టైంలోనే. ఆ తర్వాతకు వచ్చేటప్పటికి ఇది 1000 కోట్లకి వెళ్ళిపోయింది. ప్రజెంట్ అయితే దీని ఎస్టిమేషన్ 2000 కోట్లు అండి. అంటే అలా లేట్ అయిపోతే ఎస్టిమేషన్ పెరిగిపోతుంది. ఈ కేంద్ర రైల్వే శాఖ రాజశేఖర రెడ్డి గారి మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా టోటల్ ఇన్వెస్ట్మెంట్లో 20% రాష్ట్ర ప్రభుత్వం భరించబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు పావుల వంతు వాళ్ళే భరించాలండి. తర్వాత నవి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. నవి ఆంధ్రప్రదేశ్ ఏర్పడాక మొట్టమొదటిసారిగా మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు అయ్యారు. ఆయన హయాంలో కూడా మేము గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చామండి, రాష్ట్ర ప్రభుత్వం షేరు కేటాయింపులు చేయాలనేసి. మా కోనసీమ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల మీద గట్టిగా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఆయన హయాంలో కేవలం 2 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ వాటాగా శాంక్షన్ అవ్వడం అనేది జరిగింది. ఒకసారి కోటి అండి. అప్పటికే చంద్రబాబు గారి హయాంలో అప్పటికే 1000 కోట్లు ప్రాజెక్టు వ్యయం 1000 కోట్లు పెరిగిపోయింది. అంటే 25% 250 కోట్లు కేటాయింపులు చేయాలి, కానీ 2 కోట్ల కేటాయింపులు జరిగినాయండి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు అయ్యారు. అప్పుడు కూడా మేము గట్టిగా ప్రయత్నాలు చేసాం, ఇంకా బాగా ఒత్తిడి తీసుకొచ్చాం, అనేక రకాల నిరసన కార్యక్రమాలు చేస్తాం, ఎంపీ ఎమ్మెల్యేలను గట్టిగా అడగడం అనేది జరిగింది. ఆయన ఇంచుమించు సుమారు 4.5 సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్ట్ గురించి ఎప్పుడు కూడా పెద్ద ఆ ప్రభుత్వం పట్టించుకోలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే చివరిలో మరి మేము చేసిన ఒత్తిడి మేరకు లేకపోతే ఎలక్షన్లో దృష్టిలో పెట్టినా తెలియదు, కానీ 50 కోట్లు మాత్రం శాంక్షన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఈ ప్రాజెక్టుకి 50 కోట్లు శాంక్షన్ చేశారండి. అది ఒక విధంగా చెప్పాలంటే పెద్ద మొత్తమే. తర్వాత మరి 2024లో ఎలక్షన్ వచ్చినాయి, కూటమి ప్రభుత్వం ఏర్పడిందండి. అయితే ఇప్పుడు మాకు బాగా కోనసీమ ప్రజలు బాగా ఆశలు పెట్టుకున్నారు. ఎలాగంటే ఇది మా అమలాపురంకి ఎంపీ బాలయ్య గారు తనడే అయ్యారండి, హరీష్ బాలయ్య గారు అని. అంటే మరి ఇది ఏమో బాలయ్య గారు కలర్ ప్రాజెక్టు, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఎంపీ అయ్యారు. సో ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా ముందుకెళ్తుందని యావత్ కోనసీమ ప్రజానికం అంతా ఆశలు పెట్టుకున్నారండి. అది కాకుండా మరీ ముఖ్యంగా 2024 ఎలక్షన్ క్యాంపెయినింగ్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి అమలాపురం వచ్చారండి. అమలాపురం పట్టణ నడిబొడ్డున గడియార సమ్మె సెంటర్లో సుమారు 2 గంటల పాటు బహిరంగ సభ జరిగిందండి. అందులో ఇంచుమించు ఒక అరగంట సేపు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడారండి పవన్ కళ్యాణ్ గారుని చంద్రబాబు నాయుడు గారు. ఇది కోనసీమ ప్రజల యొక్క చిరకాల స్వప్నం, కోనసీమ ప్రజల యొక్క మనోభావాలు ఈ ప్రాజెక్టుతో ముడిపడి ఉన్నాయి, ఆ విషయం మాకు తెలుసు. అంటే అప్పుడు ఆ టైంలో మీరు ప్రశ్నించలేదా? 2 కోట్లు మాత్రమే మంజూరు చేశారు మీరు ఉన్నప్పుడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 50 కోట్లు వచ్చింది, అన్యాయం జరుగుతుందని మీరు అదే మరి ముందుగా బాగా ఒత్తిడి వాళ్ళ మీద తీసుకొచ్చిన వాళ్ళే కదండి వాళ్ళు ఆ రోజు బహిరంగ సభలో అంతసేపు మాట్లాడారు. మేము నెక్స్ట్ అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలు కూడా గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చారండి. ఆ విషయాన్ని మీరు చెప్పిన విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళిన వల్లనే వాళ్ళు అంతసేపు మాట్లాడి హామీ ఇచ్చారండి ఇద్దరు కూడా. పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ అంశం మీద సుమారు 20 నిమిషాల పాటు కంటిన్యూస్గా మాట్లాడారండి. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ప్రభుత్వ వాటా దీనికి తగిన విధంగా కేటాయింపులు చేస్తాం, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాను ఇచ్చారు. మోడీ గారితో నాకున్న సహచర్యాన్ని కూడా నేను వినియోగించుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టుకు ముందుకు వెళ్ళే విధంగా మేము తగిన ప్రయత్నాలు చేస్తాం, కార్యాచరణ రూపొందిస్తామని వాళ్ళు హామీ ఇచ్చారండి. ఇద్దరు కూడా ఇచ్చారు హామీ. అయితే అప్పుడే కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అయిపోయింది, ఇంతవరకు ఆ ప్రాజెక్టు పెద్దగా ముందుకి సాగట్లేదు. దీనికి ప్రధాన అడ్డంకి ఏంటంటే భూసేకరణ అండి. అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు పుష్కలంగా వస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచే పూర్తి సహకారం లేదు. భూసేకరణ అంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సమస్య అండి. అది ప్రభుత్వ అధికారులు కోనసీమ ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుని ఆ భూసేకరణ ఎక్కడ సమస్య వస్తుంది అని ఆ స్థానికులతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఆ భూసేకరణ ముందుకు తీసుకువెళ్ళే విధంగా తగిన కార్యాచరణ రూపొందించుకోవాలండి. అయితే ఆ తరహా ప్రయత్నాలు ఏమి కూడా అక్కడ జరగట్లేదు. అంటే ఇప్పుడు అమరావతి మనం చూస్తున్నాం, పునర్నిర్మాణం జరుగుతుంది, శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. ఈ టైంలో మీరు ఏం మాట్లాడతారు? కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి అంటున్నారు, మరి ఆ నిధులన్నీ ఎక్కడికి పోతున్నాయని మీరు అనుకుంటున్నారు? ఏం చెప్తారు? మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఏం లేదండి. ఇప్పుడు 2 దశాబ్దాలుగా యావత్ కోనసీమ ప్రజానికం అంతా కూడా ఈ కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ ఎప్పుడు పూర్తి అవుద్దాం అనేసి ఎదురు చూస్తున్నామండి. అయితే ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు గౌరవ ప్రధానమంత్రి వర్యులు మోడీ గారు అమరావతి ఇచ్చేస్తున్నారు. మరి అందులో భాగంగా సుమారు 57,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ప్రారంభం కాబోతుందండి.
అందులో నిర్మాణ రంగానికి సంబంధించి రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి, రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయండి. సో మనందరం హ్యాపీ అండి. మనకంటూ ఒక పర్మనెంట్ రాజధాని వస్తుందంటే మనందరికీ హ్యాపీ అండి. మోడీ గారు అన్ని ప్రాజెక్టులకి శంకుస్థాపన చేస్తున్నారంటే మేమందరం ఆనందంగా ఉన్నామండి. అయితే మా ప్రాంత సమస్య ఏంటి, 2 దశాబ్దాల కింద రీసెంట్గా కూడా గోదావరి జిల్లాలో సభ నిర్వహించారు, మోదీ మాట్లాడారు. అప్పుడు కూడా ఈ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కూడా మాట్లాడారు. ఆ టైంలో ఏమి దీనికి సంబంధించి గోదావరి జిల్లాల కంటే భీమవరం వచ్చారండి. అంటే అల్లూరి సీతారామరాజు గారు విగ్రహావిష్కరణ భీమవరం వచ్చారు. సో అమలాపురంకి అంటే కొద్ది దూరమే కాబట్టి ఈ ప్రస్తావన అక్కడ రాలేదండి, రాలేదు. అయితే ఇప్పుడు మోడీ గారి వరకు దృష్టికి తీసుకెళ్లాలంటే అది మా శక్తి సామర్థ్యాలు సరిపోవండి. ఈ పార్లమెంటు సభ్యులు, కోనసీమ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, పార్లమెంటు సభ్యులు వీళ్ళందరూ కూడా చొరవ తీసుకోవాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మరి బాగా హామీ ఇచ్చారు కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారి మీద చాలా నమ్మకం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన నా నమ్మకం, యావత్ కోనసీమ ప్రజల యొక్క నమ్మకం ఆయన మీద అండి. ఆయన తప్పకుండా చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నారు. అంటే బహుశా ఆయన మర్చిపోయారు ఈ విషయాన్ని అన్నది కూడా మా అపోహలో ఉన్నారండి. ఎందుకంటే ఆయన గుర్తుండి ఉంటే తప్పకుండా ఇప్పటికీ ఆయన పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి దృష్టికి తీసుకెళ్తారు. ఈరోజు ఏదో ఒక మనకు సానుకూల ప్రకటన వచ్చినండి అమరావతి మోడీ గారు నేపథ్యంలో. సో మా బాధ ఏంటంటే ఆ భూసేకరణకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి కదా, ఆ సమస్యలు పరిష్కరించి తక్షణం రాష్ట్ర ప్రభుత్వ వాటాని తొందరగా అతి త్వరలోనే కేటాయింపులు చేసే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకోవాలని మేమంతా కూడా ఎదురు చూస్తున్నాం. అంటే ఈరోజు ఈ అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా కూడా సభలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. అవునండి. మరి వారి వరకు మీరు అంటే మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎలా చేరవేద్దాం అని ఇన్ఫర్మేషన్, ఒకవేళ సభలో కాకపోయినా తర్వాత అయినా మీరు ఎలా అప్రోచ్ అవుతారు దీనికి సంబంధించి? అంటే ఆ ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఏదైనా ప్రకటన వస్తుందని ఆశాభావంతో మేమంతా ఉన్నామండి. అయితే ఒకవేళ రాని పక్షంలో కూడా మేమే నిరుత్సాహపడం. ఇంకేంటంటే మాకు పోరాటం అంటే మా సమస్యను సాధ్యమైనంత వరకు స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ఈ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తామండి. మేము కూడా వాళ్ళ మీద పూర్తి నమ్మకంతో ఉన్నామండి. వాళ్ళు తప్పకుండా ఈ ప్రాజెక్టుని ముందుకి తీసుకెళ్తారనే ఆశాభావంతో 100% మేము హోప్స్తో ఉంటామని జరుగుతుంది. ఇంకా అంటే దాదాపు 2000లో దీనికి అంకురార్పణ జరిగింది. ఇప్పుడు 2020 దాదాపు 25 సంవత్సరాలు అయిపోయిందండి. సో మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ముందు మీరు దీనికి సంబంధించి ఏం పెట్టాలనుకుంటున్నారు? అంటే ఈ కూటమి ప్రభుత్వం ఉన్న ఈ టైంలోనే ఆ వర్క్ కంప్లీట్ అవుతుందని ఆశిస్తున్నారా మీరు? ఈ కూటమి ప్రభుత్వ హాయంలోనే నేనే కాదండి, యావత్ కోనసీమ ప్రజానికం అందరూ కూడా ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్తుంది. ఈ కూటమి ప్రభుత్వం ఈ 5 years డ్యూరేషన్లోనే పూర్తవుతుందని ఆశాభావంతో ఉండటం అన్నది జరుగుతుందండి. నిజానికి ఇది 2000 సంవత్సరంలో ప్రాజెక్ట్ అండి. 2015 సంవత్సరాల కూడా ప్రతి రైల్వే బడ్జెట్లో కూడా నిధుల కేటాయింపులు సరిగ్గా జరగలేదండి. కేవలం ఈ 15 సంవత్సరాల్లో కేవలం 60 కోట్లు మాత్రం నిధుల కేటాయింపులు జరగడం జరిగింది. కోనసీమ చేసి తదితర సంస్థల పోరాటం ఫలితంగా 2015 సంవత్సరంలో 200 కోట్లు నిధులు కేటాయింపు జరిగిందండి. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి రైల్వే బడ్జెట్లో కూడా నిధులు కేటాయింపులు చేస్తూనే ఉంది. సుమారు 11,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయింపులు చేసిందండి కేంద్ర ప్రభుత్వం. ఈ విషయంలో కోనసీమ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని చిన్న మాట అనడం కూడా ఎవరు కూడా సరిపోరండి. వాళ్ళు మాత్రం చిత్తశుద్ధితోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఉన్నారండి. సమస్యలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి సహకారం వాళ్ళకి అందట్లేదండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం 2 కోట్లు కేటాయింపులు జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 50 కోట్లు కేటాయింపులు జరిగినాయి. ప్రస్తుతం అప్పుడే 10 నెలలు అయిపోయింది కూటమి ప్రభుత్వం. అంటే వీళ్ళ చొరవ తీసుకోవాలండి. అంటే భూసేకరణ బదులు మెయిన్ ప్రాబ్లం అదే భూసేకరణ. అది జరిగితే ఆటోమేటిక్గా మిగతా అన్ని అంతే కదండి. భూసేకరణ అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండదు, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందండి. అంటే ఆ ప్రభుత్వాధిగా అది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చొరవ తీసుకుని ఆ సంబంధిత ప్రభుత్వ అధికారులతో ఆ కోనసీమ ప్రజాప్రతినిధులతో కూడా వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటే తప్పకుండా భూసేకరణ ముందుకు వెళ్తుందండి. అక్కడ ఏంటంటే ప్రజలు చిన్న ఇబ్బందులు ఎదుర్కొని వాళ్ళు ఏంటో కోర్టుకు వెళ్ళటం, కోర్టులు స్టేలు ఇవ్వటం అవన్నీ జరుగుతున్నాయి. అదేం పెద్ద సమస్య ఇంకా దాన్ని మనం పెద్ద భూతార్థంలో కూడా చూడక్కర్లేదండి. వీళ్ళ సమన్వయంతో ముందుకెళ్తే సరిపోద్దండి. మేము అదే కోరుకుంటున్నామండి. భూసేకరణ ఎప్పుడైతే పూర్తయిందో ఆటోమేటిక్గా ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్ళిపోద్దండి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా 1-2 లోపల ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అప్పుడే 3 రైల్వే బ్రిడ్జిలు నిర్మించాలండి ఈ కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్కి సంబంధించి. కోటిపల్లి గౌతమి నది దగ్గర ఒక రైల్వే బ్రిడ్జ్ నిర్మించాలండి. అదేవిధంగా బోడస్కూరు వైనితేయ నది దగ్గర ఒక బ్రిడ్జ్ నిర్మించాలి. అదేవిధంగా దిండి దగ్గరేమో వశిష్ఠ నది మీద ఒక బ్రిడ్జ్ నిర్మించాలండి. ఇంచుమించు ఈ 3 రైల్వే బ్రిడ్జిల నిర్మాణం సంబంధించి పిల్లర్స్ నిర్మాణం పూర్తయిపోయిందండి. కోటిపల్లి గౌతమి దగ్గర అయితే 44 పిల్లర్స్ నిర్మాణం పూర్తయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే గడర్స్ వేయాలండి పిల్లర్స్ మీద.
గడ్డర్స్ వేయడానికి 2 సంవత్సరాల కింద టెండర్ పిలిచింది రైల్వే శాఖ. ఆ టెండర్ కూడా ఓకే అయిందండి. అప్పుడే 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు గడ్డర్కి సంబంధించిన పనులు అవ్వలేదండి, ప్రారంభం అవ్వలేదండి. ఆ నిర్మాణ సంస్థ ప్రతినిధులను మేము అడిగాం కోనసీమ చేసి తరపున, అప్పుడే 2 సంవత్సరాలు అయిపోయింది ఇంకా మీరు ప్రారంభించలేదండి పనులు అంటే, వాళ్ళు ఏదో సాంకేతిక సంస్థను మా దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది. ఏదో ఒక పిల్లర్ కొద్దిగా వంగింది, 44 పిల్లర్లు, ఆ పిల్లర్ వంగిన నేపథ్యంలో మేము గడ్డర్స్ వేయడానికి ఉండదు, ఆ విషయాన్ని మేము రైల్వే శాఖకి తీసుకెళ్ళామని చెప్పారండి వాళ్ళు. మరి రైల్వే శాఖ కూడా చొరవ తీసుకోవాలి కదండి. ఆ పిల్లర్, ఆ వంగిన పిల్లర్ని వాళ్ళు సరిదిద్దితే ఆటోమేటిక్గా గడ్డర్స్ పని చేయడానికి వాళ్ళ సంబంధిత నిర్మాణ సంస్థలు రెడీగానే ఉన్నారు. సో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎంతో కొంత ఉదాసీనత కనపడుతుంది. ఈ విషయానికి సంబంధించి కూడా వాళ్ళు కూడా చొరవ తీసుకోవాలని కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు ఏమన్నారంటే, ముందు బాలయ్య గారు ప్రస్తావన తీసుకొచ్చారండి. అంటే అమలాపురం అంటే మాకు 2 వ్యక్తులు గుర్తుకొస్తారు. ఒకరేమో బాలయ్య గారు, రెండోమో స్వర్గీయ మాజీ మంత్రివర్యులు డాక్టర్ మెట్ల సత్యం గారు అని 2 ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా బాలయ్య గారి చిరకాల స్వప్నం, చిరకాల కోరిక కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ ప్రాజెక్టు. దీని మీద ప్రజలు గత 2 దశాబ్దాలుగా అనేక రకాలైన ఉద్యమాలు చేస్తున్నారు. నెక్స్ట్ దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు కేటాయింపులు ఎంతో కొంత జరుగుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంతవరకు కూడా సరైన సహకారం అందలేదు. మేము మరి గతంలో మా ప్రభుత్వ హాయంలో కూడా దీనికి మేము పూర్తి న్యాయం చేయాలనుకున్నాం అప్పట్లోనే. అయితే మరి కొత్తగా రాష్ట్రం ఏర్పడటం, నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడటం, మరి ఆర్థిక లోటు, ఆర్థిక మాంద్యంతో ఉండటంతో మేము ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయాం. అంటే ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట్లాడండి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది. అంతకుముందు వారు ఏం మాట్లాడారో మీ మాటల ద్వారా విందాం. అసలు వాళ్ళు ఏం మాట్లాడారో మనం ఒకసారి చూద్దాం. బాలయోగి గారు ఒకటే కోరుకున్నారు, చిరకాల వాంఛ, బ్రిడ్జిలు కలవాలి. మనకి రామచంద్రాపురం నుంచి మన అమలాపురంకి ఇంకా రావాల్సిన బ్రిడ్జిలు ఉన్నాయి వాటన్ని. అలాగే కోనసీమ వాసులకి రైలు కూత వినిపించాలని తపన అయింది. ఎంత సమయం పడుతుందో అనుభవజ్ఞులు వారే చెప్పాలి. నాకైతే కోనసీమలో రైలు కూత వినిపించే వరకు మేము అహర్నిశలు కష్టపడతాం. ఏదైతే బాలయోగి గారు కోరుకున్నారో వారి అబ్బాయి సారథ్యంలో కోనసీమలో రైలు వెళ్లేలాగా, చక్కటి కొబ్బరి పొలాల మధ్య గొప్ప రైల్వే టూరిజం వచ్చేలాగా, ఒక రాజస్థాన్లో ఉండే ఒక ప్యాలెస్ ఆన్ వీల్స్ లాగా ఒక అద్భుతమైన ఒక వీణులు విందు చేసే సుందర దృశ్యాలతోటి మధ్యలో కొబ్బరి వనాల మధ్యలో నుంచి రైల్వే వెళ్లేలాగా బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా రామ్మోహన్ రావు గారు, భూసేకరణ అనేది దీనికి సంబంధించి ప్రధాన సమస్యగా ఉంది. అసలు భూసేకరణ ఎంత జరిగింది, ఏ ప్రభుత్వంలో ఎంత జరిగింది, ప్రభుత్వాలు మారాయి, ఎంత జరిగింది, ఎంత ఇంకా జరగాల్సి ఉంది, అసలు అక్కడున్న ప్రజలు దీనికి సపోర్ట్ వాళ్ళది ఎలా ఉంది? అంటే కోటిపల్లి నుంచి నరసాపురం వరకు కూడా కదా రైల్వే ట్రాక్ వేయాలండి ఈ రైల్వే ప్రాజెక్టుకి సంబంధించి. అంటే సుమారు 57 కిలోమీటర్ల మేర ఉంటుందండి ఆ రైల్వే ట్రాక్ కోటిపల్లి నుంచి నరసాపురం వరకు. బాలయ్య గారి హయాంలోనే ఆ కోటిపల్లి నుంచి అమలాపురం దగ్గర బట్నవెల్లి అని ఒక ఊరు ఉందండి. కోటిపల్లి నుంచి బట్నవెల్లి వరకు భూసేకరణ జరిగిపోయిందండి అప్పట్లోనే. ఆ రైతులకి డబ్బులు ఇచ్చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత కాలంలో కూడా నరసాపురం నుంచి దిండి వరకు కూడా భూసేకరణ జరిగిందండి. అంటే 57 కిలోమీటర్ల మేర జరగవలసిన భూసేకరణలో ఇంచుమించు 20 కిలోమీటర్ల భూసేకరణ జరిగిపోయిందండి. ఇంకా భూసేకరణ జరగవలసింది ఏంటంటే 37 కిలోమీటర్ల మేర జరగాలండి. ఈ 37 కిలోమీటర్ల మేర భూసేకరణకు ఇంచుమించు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హాయం నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ప్రయత్నాలు జరిగినాయి. ఇక్కడ సమస్య ఏంటంటే, ఆల్రెడీ బాలయ్య గారి హయాంలోనే సుమారు 20 కిలోమీటర్ల మేర భూసేకరణ జరిగింది కదండి ఎడాపెడాని. వాళ్ళు ఏంటంటే రైతులు మాకు అప్పట్లో ఇచ్చిన అమౌంట్ మరి ఇప్పుడు భూమి వాల్యూ బాగా పెరిగిపోయింది. సో అప్పట్లో మాకు తక్కువ అమౌంట్ ఇచ్చారు కాబట్టి ప్రస్తుతం ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం మాకు డబ్బులు ఏమని వాళ్ళు కోరటం అన్నది జరుగుతుంది. అది ఒక ప్రాబ్లం అండి. నెక్స్ట్ కొత్తగా 37 కిలోమీటర్ల మేర భూసేకరణ చేయాలి కదండి. వాళ్ళు ఏంటంటే ఈ పక్క నుంచి వేయొద్దు, ఆ పక్క నుంచి వేయండి, ఆ పక్క నుంచి వేయొద్దు, అవతల పక్క నుంచి వేయండి వాళ్ళు కోరుతున్నారండి. వీళ్ళేంటి గట్టిగా ఉండాలి, ప్రభుత్వం గట్టిగా ఉండాలండి. అంటే అదే ప్రభుత్వాలు, యూపీఏ ప్రభుత్వం ఉంది 2000 సంవత్సరం నుంచి అంటున్నారు, ఇప్పుడు 2025 ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఏ ప్రభుత్వంలో మీకు న్యాయం జరిగింది? ఎంతో వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఈ కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ ప్రాజెక్టుకి పూర్తి న్యాయం జరిగింది ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాయి. అసలు అంకురార్పణ ఇప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందండి. అప్పుడు మమతా బెనర్జీ గారు రైల్వే మినిస్టర్ కింద ఉండేవారండి. స్వయంగా ఆవిడ వచ్చారు, మా అమలాపురం వచ్చారండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారి కింద ఉండేవారండి.
ఆవిడే హయాంలోనే అక్కడ శిలాఫలకం వేయటం అనేది జరిగింది. నెక్స్ట్ నిధుల కేటాయింపులు కూడా చూస్తే 2000 నుంచి ఇప్పుడు సపోజ్ 2024 సంవత్సరం వరకు కూడా రైల్వే ప్రాజెక్టులో నిధుల కేటాయింపులు చూస్తే యూపీఏ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎన్డీఏ హయాంలోనే ఎక్కువ నిధుల కేటాయింపులు జరిగాయండి. అంటే ఎంతవరకు 11,000 కోట్ల నిధుల కేటాయింపులు జరిగాయని మనం చెప్పుకున్నాం కదండి. ఇందులో ఇంచుమించు యూపీఏ హయాంలో కేవలం 150 కోట్లు జరిగి ఉండొచ్చండి అంతే. మిగిలిన అమౌంట్ అంతా కూడా ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టుకి నిధుల కేటాయింపులు జరిగాయండి. పూర్తిగా ఎన్డీఏ హయాంలోనే ఈ ప్రాజెక్టుకి న్యాయం జరిగిందండి. ప్రజెంట్ కూడా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇప్పుడేమో ప్రజెంట్ ఇక్కడేమో కూటమి ప్రభుత్వంలో బాలయోగ్యరాబే ఆమె పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. సో తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం ఈ హయాంలోనే పూర్తి అయిపోద్దని మన నమ్మకంతో ఉన్నాం మేమందరం కూడా. ఓకే, అంటే ఈ రైల్వే లైన్కి సంబంధించి ఇందాక చెప్పారు 57 కిలోమీటర్ల ఉందని, అందులో ఇంకా ఒక 37 కిలోమీటర్లు భూసేకరణ జరగాలి. ఏ ఊర్లు కలుస్తాయి మధ్యలో? ఇది ఏ ఊర్లు అంటే ఇది కోటిపల్లి స్టార్ట్ అవుద్దండి. కోటిపల్లి నుంచి ముక్తేశ్వరం అండి. ముక్తేశ్వరం నుంచి మాగం అనే ఒక ఊరు ఉంటుందండి. మాగం నుంచి బట్నం వెళ్ళండి. బట్నం వెళ్ళిన తర్వాత పాసలపూడి అండి, తర్వాత రాజావులు అండి, మలికిపురం అండి, దిండి, నర్సాపురం, ఇంకా చాలా ఊళ్ళు ఉంటాయండి. ఈ ఊరు ప్రధానంగా 9 రైల్వే స్టేషన్లు ఉంటాయండి. ప్రధానంగా 9 రైల్వే స్టేషన్లు. ఇక్కడ ఏంటంటే బ్రిడ్జిలకు సంబంధించి భూసేకరణ అయిపోయిందండి. 3 చోట్ల బ్రిడ్జిలు కడుతున్నారు కదండి. 57 కిలోమీటర్ల మేర కోటిపల్లి కౌతిమి నది దగ్గర బ్రిడ్జ్ ఏరియాలో భూసేకరణ జరిగిందండి. అదేవిధంగా బోడస్కూరు వైనితే నది దగ్గర కూడా భూసేకరణ జరిగింది. అదేవిధంగా మన నర్సాపురం దగ్గర వశిష్ఠ నది దగ్గర కూడా భూసేకరణ జరిగిందండి. అంటే 57 కిలోమీటర్ల మేర జరగని భూసేకరణలో ఆ చివర ఈ చివర భూసేకరణ జరిగిందండి. మధ్యలో బ్రిడ్జిల దగ్గర కూడా భూసేకరణ జరిగిందండి. ఇంకేంటంటే చేయవలసింది ఇంకా అక్కడక్కడ చేయాలండి భూసేకరణ అంతా. ప్రభుత్వ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ప్రజాప్రతినిధులు 100% ప్రభుత్వ అధికారులకు సహకారం అందిస్తే భూసేకరణ పెద్ద కష్టం కాదండి. ఆ లోపం మా రాష్ట్ర ప్రభుత్వంలోనే కనిపిస్తుంది. చూద్దాం కూటమి ప్రభుత్వంలో అయినా ఇది ముందుకు వెళ్తుందేమో. ఎందుకంటే జనసేన కూడా ఇప్పుడు ఇందులో భాగస్వామ్యంగా ఉంది కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కాబట్టి దీని గురించి ఫోకస్ అవ్వాలి, ముందుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. సో ఇంకా ఫైనల్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా అంటే మరి యావత్ కోనసీమ ప్రజానీకం అంతా కూడా కూటమి ప్రభుత్వం మీద పూర్తి ఆశలు పెట్టుకున్నారండి. ఆశలే కాదు, మొన్న ఎలక్షన్లో కూడా మరి 100% స్ట్రైక్ రేట్ ఇచ్చిన విషయం మనందరూ కూడా తెలిసిందే. అంటే ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం గురించి చాలాసేపు మాట్లాడారు కాబట్టి ఆయన తప్పకుండా న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళు సఖ్యతగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అవసరమైతే తగిన లాబింగ్ చేయగలిగి మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి, గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి నిధులు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగంగా కేంద్రం నుంచి కూడా సపోర్ట్ బాగా ఉంది. సపోర్ట్ బాగుందండి. దానివల్ల ఇది ముందుకెళ్తుందని మీరు అనుకుంటున్నారు? 100% అనుకుంటున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇవాళ ఇంటర్వ్యూలో మీరు చాలా కీలకమైన విషయాలు మాట్లాడారు. కోనసీమ ప్రజల అంటే ప్రకృతి కాలువలం కోనసీమ, అలాంటి కోనసీమలో చిరకాల వాంఛగా ఉంది ఈ రైల్వే లైన్ కోటిపల్లి నరసాపురానికి సంబంధించి. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి కాబట్టి ఈ మీ చిరకాల వాంఛ నెరవేరాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us టుడే. సో చూశారు కదా, ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. ముఖ్యంగా కోనసీమ ప్రజల చిరకాల వాంఛ కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్కి సంబంధించి నిధులు మంజూరు అవ్వాలి, అది ముందుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలన్నీ కూడా తీరాలని చెప్పేసి జేఏసీ కన్వీనర్, కోనసీమ జేఏసీ కన్వీనర్ బండారు రామ్మోహన్ రావు గారు ఈరోజు మనతో మాట్లాడడం జరిగింది. ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసి ఇష్యూపై మాట్లాడాలి, ఖచ్చితంగా ఇది ముందుకు తీసుకెళ్ళాలని వారు కోరుకున్నారు. ఆ నేపథ్యంలో వారు మనకి అందుబాటులోకి వచ్చి దీని మీద చాలా విషయాలు మాట్లాడారు. సో ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించి దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలని తప్పకుండా ఇటు ప్రైమ్9 అటు కోనసీమ ప్రజల తరపున ఈరోజు కోరుకుంటుంది. నమస్కారం.